రోడ్డు మీద అప్పుడప్పుడు టక్కర్లు అయితుంటాయి. అయ్యో పాపం అని పోయి చూసేటోళ్ళు కొందరైతే, చూసి చూడనట్టు పోయేటోళ్ళు కొందరు ఉంటారు. అది కోళ్ళ వ్యానో మందు బాటిలలారో బోల్తా పడితే గడ్డిల వన్నోడు కూడా ఉరుకొచ్చి అందిన కాడికి అందుకొని పోతారు. హాగో గట్లనే అయింది ఇక్కడ కూడా. ఏ సొంటి కథ అయిందో చూడుండ్రి. అయ్యయ్యో ఎంత పానాయనో. డ్రైవర్ అన్నకు నిద్రొచ్చి కండ్లు మూసిండో లేకుంటే ఏదైనా తక్లీబ్ తెలియదు కానీ కూల్ డ్రింక్ వ్యాన్ రోడ్డు మీద బోల్తా పడ్డది. ఇక పుక్యానికి వస్తే ఫినాయిల్ తాగే జనాలు ఊకుంటారా? థమ్సప్లు, స్ప్రైట్లు, కోకో కోలాలు, మాజాలు, మెరిండాలు, గిరిండాలు ఏది చేతికి దొరుకుతుందో అందుకొని పోయినరు. కొందరు ఒక్క తీరే కాదు అన్ని రకాల కూల్ డ్రింక్స్ తీసుకొని పోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఏది ఇష్టమైనప్పుడు అది తాగుతాం అన్నట్టు తీరు బాటిల్ అని తీసుకుపోయినరట. ఎవరైనా ఎత్తుకపోయి పని మీదనే ఉన్నారట గాని బండి బోల్తావాడి లోపల దాంట్లాడుతున్న వాళ్ళని ఎవ్వరు పట్టించుకోలేదట. ఏమని పెళ్లి పెట్టాకలైతే నాకేంది, నాకు పప్పన్నం దొరికింది లెక్క అన్నట్టు కాటన్లే కేసులే అందుకొని అవతల పడ్డారట. పాపం ఎవలో ధర్మాత్ములు లోపటున్న మనుషులను చూసి వాళ్ళని కాపాడే ఉపాయం చేసిండ్రట. నీ కూల్ డ్రింక్లకున్న వారెతు మనుషుల పానం పోతే మళ్ళొస్తాయా అన్నట్టు దానా బయటికి తీసి దావకానకు పంపిండ్రట. వాళ్ళు బచాయించి బతకాలని కోరుకుందాం గాని ఈ చిల్లరగా చేసేటోళ్ళని చూస్తేనే చిరాకులేస్తుంది. కొన ఊపిరితో కొట్టుకుంటుంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు చేసుడేందో. విజయవాడ మచిలీపట్నం హైవే రోడ్డు మీద జరిగింది ఈ కూల్ డ్రింక్లు ఎత్తుకపోయే ముచ్చట. 100 అబద్ధాలు చెప్పైనా ఓ పెండ్లి చేయాలి అంటారు పెద్దలు. ఎందుకు? మంచో చెడో ఓ ఇల్లు నిలబడుతుంది, ఓ సంసారం చక్కగా అవుతుంది. పెండ్లైన తర్వాత అన్ని అర్థం చేసుకుంటారు, సర్దుకొని సాగిపోతారు అని అట్లా అన్నారు కావచ్చు. అంటే ఏందన్నట్టు అబద్ధం ఆడినా అది మంచి కొరకే అన్నట్టు కదా. కానీ ఈ పాకిస్తాన్ దేశపోడు చూడుండ్రి, చేసేదే లంగా లఫంగ్ పనులు రా అంటే దాంట్లో పుట్టడు అబద్ధాలు దునియా మీద ఎగజల్లుతున్నాడు. తప్పుడు వార్తలకు అడ్డు లేదు, పాకిస్తాన్ కు సిగ్గే లేదు అన్నట్టు చేస్తున్నారు బడివేగాళ్ళు. 1000 అబద్ధాలు ఆడి మేమే యుద్ధ వీరులం అన్నట్టు చెప్తున్నారు. సిగ్గు లేకుండా పాత ఫోటోలకు కొత్త రంగులద్ది అబద్ధాన్ని నిజమని ప్రపంచాన్ని నమ్మించే పని చేస్తున్నది. ఇగో ఈ ఫోటో చూడుండ్రి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న పెద్ద నౌక పడవలు, వాటి మీద ఎగురుతున్న విమానాలు, అంటే చాలు బాంబుల వర్షం కురిపించటానికి రెడీగా ఉన్న పాకిస్తాన్ దేశం అని ఈ ఫోటోను విడుదల చేసింది. మా దేశం సత్తా చూసి భారతదేశం వెనుకకు తగ్గింది. ఇది మా పవర్, ఇది మా వీరత్వం, ఇది మా బలం, ఇది మా శూరత్వం అన్నట్టు సోషల్ మీడియాలో పెట్టింది. దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా నిజమే అనుకునేటట్టు చేసింది. కానీ అసలు నిజం ఏంటిదంటే ఈ ఫోటో చైనా దేశం పాకిస్తాన్ దేశాలు సముద్రం మీద యుద్ధ విన్యాసాలు చేసినప్పటి ఫోటోలట. ఆ పాత ఫోటోను గుర్తుపట్టకుండా ఉండేటానికి అసలు ఫోటోలున్న 2 విమానాలకు తోడుగా ఇంకో విమానాన్ని ఫోటోషాప్లో అతికిచ్చి ఇద్దెలవడ్డారట. కానీ పాకిస్తాన్ దేశపోని పుండకోరు బుద్ధిని మనోళ్ళు ఉత్తగానే గాని పెట్టిండ్రు. వాయి ఎక్కడిదే ఈ ఫోటో? పాకిస్తాన్ చైనా దేశము ప్రాక్టీస్ చేస్తున్నప్పటి ఫోటో కాదానే? ఎందుకే అబద్ధానికి పుట్టినట్టు చేస్తావు, అబద్ధాలు ఆడేతానికి పుట్టినట్టే చేస్తావు అని పాకిస్తాన్ దేశాన్ని ఇజ్జత్ తీసి ఇంటెనకేసిండ్రు. ఫేక్ వార్తలు పుట్టించే దేశం పేరు పాకిస్తాన్ కాకుండా ఫేకిస్తాన్ అని పెట్టుకుంటే మంచిగా ఉంటది కదనే అన్నట్టు మనోళ్ళు ప్రపంచానికి తెలిసేటట్టు చేసిండ్రు. ఇట్లా ముఖం మీద కాండ్రించి ఉమ్మినా కూడా మాకు సిగ్గుశనం అనేదే లేదు అన్నట్టు మళ్ళా అబద్ధాలు చెప్పుడు అలవాటైనట్టు చేస్తున్నారట. శిషి ఎట్లా బుద్ధి జ్ఞానం వస్తుందో ఏమో పోన్రి.